ఆర్సిఎం సోప్ది డెమో చేస్తున్నాం. బయటి మార్కెట్లో డవ్ అని తాగే నీళ్ళతోటి చేస్తున్నాం. ఇప్పుడు బయటి మార్కెట్లో డవ్ సోప్ వాడితే మందంగా అవుతారు, అందంగా అవుతారు అని మార్కెటింగ్ జరుగుతుంటుంటుంది. దాన్ని చూసి చాలామంది కొంటుంటారు. అది ఎంత మట్టుకు అందంగా చేస్తుంది అనేది మనం ఇప్పుడు బయలు చేసేద్దాము. ఇది ఒక మెడికల్ ఏమంటారు దీన్ని, ఆయిడిన్. ఇది మనం తాగే నీళ్ళల్లో వేస్తున్నాం. అంటే మన చర్మం ఎలా ఉంటుంది అంటే వాటర్ లాగా ఉంటుంది. బయటి మార్కెట్లో తిరిగిన తర్వాత మన చర్మము దుమ్ము ధూళితోటి కలుషితం అయిపోతుంది, ఫేస్ పాడైపోయింది. రెండిట్లో మనం ఆయిడిన్ అనేది వేసడం జరిగింది. ఇప్పుడు ఎందులో ఎక్కువ ఎందులో తక్కువ ఉన్నది అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఈ రెండింటిని మనం మిక్స్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు రెండు సేమ్ అయినాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇది బయటి మార్కెట్ డవ్. ఈ డవ్ సింబల్ ఉన్నది. నేను చేయంగా అరిగిపోయింది. చూడండి, ఇది మన ఆర్సిఎం సోపు. ఇది ఎందులో వేయాలి మీరు చెప్పండి అమ్మా. ఇందులో వేయాలా, ఇందులో వేయాలా? ఏది వేయాలి? దీంట్లో వేయాలా? ఓకే, ఇది దీంట్లో. ఇప్పుడు రెండు సోప్స్ మనం రెండిట్లో వేసినాం. ఒకటి ఆర్సిఎంది, ఒకటి ట్రెడిషనల్ మార్కెట్ డవ్ సోప్ని. ఇప్పుడు మీరు దీన్ని క్లీన్ చేయండి. అంటే మన ఫేస్ డవ్ సోప్ వాడితే ఎంత క్లీన్ అవుతుంది, ఆర్సిఎం సోప్ వాడితే ఎంత క్లీన్ అవుతుంది అనేది చూడండి. ఎంతసేపు అన్నా కలపండి. గ్లాస్ పట్టుకొని కలపండి అమ్మా. కలుపుతూనే ఉండండి. ఆ వాటర్ మన చర్మం లాగా, మన ఫేస్ లాగా మనం సబ్బు వాడితే అందంగా అవుతాము అనేది ఎంత అపోహ అనేది మన ఆర్సిఎం సోపు, మన డవ్ సోప్ అనేది మనకు తెలియజేస్తుంది. బయటి మార్కెట్లో ఏమంటారు, ప్రచారం చూసి, టీవీ యాడ్స్ చూసి ఎన్నో రకాలమైన ప్రోడక్ట్స్ మనం కొనుక్కొస్తున్నాము, వాడుతున్నాము. ఆరోగ్యం ఏ రకంగా పాడైపోతుంది. కలపండి. మనుషులు మారినా కలర్ మారతలేదు అన్నట్టు ఆర్సిఎం సోపు, డవ్ సోపు కలర్ని మారుస్తుంది. చూడండి, ఆర్సిఎం సోపు ఆల్రెడీ వైట్గా అవుతున్నది. మీరు డవ్ సోప్ పొద్దుడు వరకు రౌండ్ తిప్పితే ఏమన్నా అవుతుండొచ్చు, కానీ ఇదైతే ఇమీడియట్లీ పాలలాగా అవుతుంది. రెండిట్లో సేమ్ ఈక్వల్ బెటోడిన్ అనేది వేసినాము. మార్కెట్లో ఏదైతే డవ్ సోప్ 60 రూపాయలకు దొరుకుతుంది, మా ఆర్సిఎం సోప్ క్వాలిటీ ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఇంకా కలపండి. ఎంత చేంజ్ కనిపిస్తుందా లేదా బుజ్జి? నీ పేరేం పేర్రా? నీ పేరమ్మా? జానకి. ఇప్పటిదాకా ఇది కలిపావు కదా, శైలజ పట్టుకున్న గ్లాసు. దాని తర్వాత మీరు ఇక్కడ వచ్చిర్రు, మళ్ళీ ఏంది ఇప్పుడు చెప్పండి అమ్మ మీరు. ఇది ఎట్లున్నది అట్లనే ఉందన్న, ఇదేమో పాలలాగా అయింది. మనం సబ్బు ఎందుకు వాడతామంటే మనకున్న దుమ్ము ధూళి పోవాలి అనేది ఉద్దేశంలో సబ్బు వాడతాం. బయటి మార్కెట్లో టీవీ యాడ్ చూసి తెచ్చుకుంటున్నాము. సో ఇప్పుడు డవ్ సబ్బుది ఎలా ఉందో అలాగనే ఉంది. మన సబ్బు అనేది నీట్గా చేసింది నీళ్ళని. అంటే మన చర్మంవి మనం స్నానం చేసిన, ముఖం కడుకున్న 100% దుమ్ము ధూళి అనేది పోవడం జరుగుతుంది. ఓకేనమ్మా? జానకి, నీ అభిప్రాయం చెప్పు. వెరీ గుడ్. ఆర్సిఎంని నమ్మండి, ఆరోగ్యంగా ఉండండి.